గాయస్ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదని తెలుసుకోండి అనమాట. సో మీరు ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుందండి. సో వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది అండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు. సో మానిటైజేషన్ అప్లై చేసేస్తామని సో మీరు అప్లై చేస్తూ ఉంటారు. సో ముందు తెలుసుకోండి అనమాట, అప్లై అవుతుందా లేదని తెలుసుకోండి అనమాట. సో మీకు చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు నో యూ కెనాట్ మానిటైజేషన్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ రిసీవ్డ్ యూ కాపీరైట్ స్ట్రైక్ అని ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనకు ఒక స్ట్రైక్ ఉంది అనుకోండి, కాపీరైట్ ఉంది అనుకోండి, కంప్లీట్ మనకి ఇక్కడ ఓన్లీ కాపీరైట్ గురించి చెప్పాను. ఇక్కడ చూడండి మనకి ఇంకా సేమ్ ఏముంటుందంటే ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ ఏం సర్చ్ చేయాలంటే క్యాన్ మై యూట్యూబ్ ఛానల్ విల్ మానిటైజ్ ఇఫ్ ఐ రిసీవ్డ్ కాపీరైట్ స్ట్రైక్ అని రైట్ చేశాను అనమాట. సో అట్లా అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో మనం ఇంకా కమ్యూనిటీ కూడా స్ట్రైక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ సో ఇక్కడ వచ్చింది ఆల్రెడీ కమ్యూనిటీ ఓన్లీ కమ్యూనిటీ. సో ఇట్లా కమ్యూనిటీ కూడా స్ట్రైక్ అనేది మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి. సో ఇట్లా సర్చ్ చేస్తే మనకి ఇక్కడ నో యువర్ యూట్యూబ్ ఛానల్ విల్ నాట్ బి ఐ విల్ నాట్ మానిటైజేషన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని అంటుంది. సో మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఉన్న మానిటైజేషన్ కాదు అండ్ కాపీరైట్ స్ట్రైక్ ఉన్న మానిటైజేషన్ కాదు. సో మనకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను, దీంట్లో ఫాలో అవ్వండి కంప్లీట్లీ. ఎవరైతే మానిటైజేషన్ చేసుకుంటున్నారో సో మానిటైజేషన్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ మనం ఇవన్నీ సో మనం పాటించిన తర్వాత మనం ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. యువర్ ఛానల్ ఈజ్ ఆన్ ద రైజ్, యూ క్యాన్ నౌ అప్లై టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఇట్లా వస్తుంది. సో అంటే మొత్తం కంప్లీట్ ఉంటే మనకి ఇట్లా అప్లై నో అని వస్తుంది గాయస్. చూడండి అప్లై నో ఇట్లా వస్తుంది. సో మీరు ఇట్లా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్లీ. సో ఇది నా ఛానల్ అనమాట. సో అప్లై చేసుకునేది ప్రాసెస్ అయితే చెప్పారనమాట. సో ఇట్లా మీరు అప్లై చేసుకోండి. అంటే యూట్యూబ్ పార్ట్నర్ అనేది సో మనకు మొత్తానికి జాగ్రత్త అంటే పాటించండి. ఏం పాటించాలండి? సో కంప్లీట్లీ కమ్యూనిటీ స్ట్రైక్ ఉంటే సో అప్లై చేయకండి. 90 days వెయిట్ చేయాలి. 90 days వరకు కంప్లీట్లీ వెయిట్ చేయండి. నేను జాగ్రత్తలు పాటించాను కాబట్టి నాకు దీంట్లో అనుభవం ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే షేర్ చేస్తున్నాను అనమాట గైస్. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ థ్రాట్ ద్వారా నో యువర్ యూట్యూబ్ ఛానల్ విల్ బి నాట్ అవిల్ టు మానిటైజేషన్ ఇఫ్ ఇట్ హ్యాస్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఇట్లా అంటున్నారు కదా. సో మనకు అండ్ ఇక మనకి ఇక కమ్యూనిటీ గైడ్ ఉంటాయి, కాపీరైట్ స్ట్రైక్ ఉంటుంది అండ్ జనరల్ కాపీరైట్ ఇట్లా ఉంటాయి అనమాట. సో మనకు జనరల్ కూడా వేయచ్చు అండ్ ఇట్లా మనకు స్ట్రైక్స్ వేయచ్చు అనమాట. సో మనకు ఫస్ట్ ఇది వచ్చింది అనుకోండి నార్మల్ స్ట్రైక్ వేస్తారనమాట. సో నార్మల్ స్ట్రైక్ వేస్తే మనం 30 days లేదా 90 days వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 90 days అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 90 days వెయిట్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్ కు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు జాగ్రత్తలు పాటించాల్సింది ఏముంటాయంటే కొన్ని టిప్స్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి కంప్లీట్లీ. అప్లై చేసే ముందు ఫాలో అవ్వండి కంప్లీట్, మీకైతే అర్థమవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ అయితే అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. అంటే ఎవరికైతే మానిటైజేషన్ దగ్గరలో ఉన్నారో మొత్తం కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్ చేసుకోవాలి, అప్లై చేసిస్తామని ముందు జాగ్రత్త పడుతుంటారు అనమాట. అంటే ముందు జాగ్రత్త పడతా ఉండండి అనమాట, చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ 2 members జాయినింగ్ అయిన వరకు నేను ప్రమోషన్ చేస్తాను. అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఈ రోజు విన్నర్ అయితే డిస్ప్లే ఇస్తుంది చూడండి, డిస్ప్లే అయితే ఇస్తుంది చూడండి. ఓకే, అండ్ ఈ రోజు విన్నర్ ఎవరా చూసుకుంటే గైస్ ఇక్కడ శరణ్య అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 605 సబ్స్క్రైబర్స్ 252 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సో బ్యాంగిల్ కి సంబంధించిన ఏదో సంథింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎలాంటి వీడియో నాకైతే అర్థమవుతుంది అంటే ఇలాంటి కమ్మలకు లైక్ లేడీస్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్నమాట. సో 34, 122, 236 ఇలా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో కొన్ని వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి, కొన్ని వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అనమాట. సో కంటిన్యూ చేయండి మేడం, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. 605 సబ్స్క్రైబ్ ఉన్నాయి కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకేది అనమాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరు చూసుకుంటే గైస్ ఇక్కడ కర్నూలు సంజయ్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 326 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 207 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను. వీళ్ళు ఆల్రెడీ ఫ్రీలో జాయినింగ్ అంటే ఫ్రీలో విన్నర్ అయిన అనిపిస్తుంది నాకైతే. సో వీళ్ళు ఆల్రెడీ ఫ్రీలో విన్నర్ అయ్యారు అండ్ మళ్ళీ విన్నర్ అయినారు అనమాట. సో ఎవరైతే నన్ను 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ విన్నర్ అయినా కంప్లీట్లీ మళ్ళీ కూడా విన్నర్ చేస్తారనమాట. సో అట్లా సో ఇక్కడ చూడండి వీళ్ళు ఆల్రెడీ విన్నర్ అయ్యారు అండ్ ఇంకా మళ్ళీ విన్నర్ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను అండ్ ఇక్కడ సో వీడియోస్ లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది. సో వీడియోస్ ఎలాంటి వీడియోస్ తీస్తారంటే వ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, తక్కువ వీడియోస్ ఉన్నాయి. 5, 3, 5 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇంత తక్కువ వ్యూస్ వస్తే మనకైతే యూట్యూబ్ ఛానల్ వర్క్ చేసే ప్రయత్నం లేదనమాట. అంటే మంచి వీడియోస్ అప్లోడ్ అయ్యింది నా ప్రయత్నం అనమాట. సో మంచి వీడియోస్ అప్లోడ్ అండి. సో మంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేశారు, తమిళ అయితే బాగా పెట్టండి, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ మీకు అయితే 326 సబ్స్క్రైబ్ కాబట్టి నేను పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకేది అనమాట. ఓకే, అండ్ ఈ రోజు 2 members ఫ్రీలో అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 members అనమాట. ఇక్కడ 2 members అయితే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ ఫ్రీలో అయితే విన్నర్ అయిపోయినారు. సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళంటే ఏం చేయాలి, 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను, వాళ్ళు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఎలా జాయిన్ అవుతున్నారని చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇక చూడండి గాయస్ చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు. ఈ రోజు విన్నర్ వచ్చేసి ఎవరు చూసుకుంటే గాయస్
ఇక్కడ 1-2 మెంబర్స్ అన్నమాట. సో 1-2 మెంబర్స్ ఈ రోజు అయితే. సో 1-2 మెంబర్స్ అయితే ఇక్కడ రిమైనింగ్ అయితే 3 మెంబర్స్ ఉన్నారు పైన చూడండి. రిమైనింగ్ 3 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు అనమాట. సో లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ఉంటే ఫ్రీలో. డైలీ అయితే నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అంతే అన్నమాట, వేరే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి లైవ్ ప్రూఫ్ చూపించాను. ఇంకా చాలా అయితే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా జాయిన్ కావాలంటే 3 మెంబర్స్ ఉన్నారు. అంటే టైం అంటే నెంబర్ తొందర వస్తుంది అనమాట. అట్లా సో మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అండ్ ఫ్రీలో అయితే ఫ్రీలో చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ వాట్సాప్ లో వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ వాట్సాప్ లో వెళ్ళిపోతే లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ సుఖా 143 అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 3.34K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 78 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే బ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, తక్కువ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకైతే 117444236 ఇలా వ్యూస్ వస్తున్నాయి. సో వీడియోస్ అప్లోడ్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ మీకు కంటిన్యూ వర్క్ చేయండి యూట్యూబ్ లో, కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వస్తాయి. సో గ్యాప్ ఇస్తే మనకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ ఇలా పంపరు అన్నమాట. ఓకే, డైలీ వర్క్ చేయండి, కంప్లీట్ మీకైతే వ్యూస్ వస్తాయి. అండ్ మీకైతే 3.34K సబ్స్క్రైబర్ ఉన్నారు. ఓ మై గాడ్. అండ్ మీకైతే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయింది అనమాట. అండ్ మీకు వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంకైతే అవుతుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేసే ముందు సో వీళ్ళైతే మెంబర్స్ అంటే వీళ్ళు జాయినింగ్ అయ్యండి మన ఛానల్లో. సో వీళ్ళు ఏంటి బిజినెస్ కి సంబంధించిన వాళ్ళనమాట. సో బిజినెస్ కి సంబంధించిన వాళ్ళకి నేను ప్రమోషన్ ఇక్కడ చేయను. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో నేను సో అక్కడ పోస్ట్ చేస్తా, వాళ్ళకు విన్నర్ చేస్తా అక్కడ. సో అక్కడ యాడ్ చేస్తా కాబట్టి సో ఇక్కడైతే డిస్ప్లే చేయను. ఎవరైతే బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు మన మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి నేను ఇక్కడ డిస్ప్లే చేయను అనమాట. సో మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను అక్కడ నేను ఇక్కడ ప్రమోషన్ చేస్తాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్ లో ప్రమోషన్ చేస్తా. ఆల్ కేటగిరీలో పెట్టేస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మొత్తం దాంట్లో పెట్టేస్తాను అనమాట. అండ్ డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ అన్ని దాంట్లో పెట్టేస్తాను. మీకు వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబ్ అయితే అన్ని దాంట్లో పెరుగుతున్నాయి. అంటే మీకు వాచ్ టైం వ్యూస్ అయితే వస్తాయని నేను చెప్తున్నాను అనమాట. విత్ ఇన్ మీకు 1 month లో అయితే రావచ్చు, కంప్లీట్లీ నా తరపున అయితే రావచ్చు అనమాట. కంప్లీట్లీ వస్తుంది. ఓకే, సో ఈ రోజు టాపిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ మీకు ఎవరైతే కంప్లీట్ అయిందో, వాచ్ టైం కంప్లీట్ అయిందో, అండ్ ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినరో, అండ్ మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్ కు అప్లై చేసుకుంటారు. మానిటైజేషన్ కు అప్లై చేసుకుంటారు కదా. సో మానిటైజేషన్ అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. కంప్లీట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ కంప్లీట్లీ సో ఇక్కడ మీరు వైట్ లో వెళ్ళి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోవాలంటే ఎలా? సో తెలిసిన విషయమే అందరికీ. అయితే తెలిసిన విషయం అంటే ఏంటి? సో కొన్ని డిస్క్రిప్షన్ లో కొన్ని కీవర్డ్స్ ఇస్తాం. కీవర్డ్స్ అంటే ఏంటి? యువర్ కీవర్డ్స్ అని ఇచ్చిన తర్వాత కొన్ని కీవర్డ్స్ మొత్తం ఇస్తాం, లిస్ట్ ఇస్తాం. సో అన్ని ఇస్తాం, ఏది పడితే అది ఇస్తాం అనమాట. అంటే మన ఛానల్, మన వీడియో అనేది వైరల్ కావడానికి మొత్తం ఇస్తాం అనమాట. సో మొత్తం ఇచ్చిన తర్వాత కొన్ని అన్ని తీసేయండి. ఏం తీసేయాలా? కొన్ని తీసేయాలి. ఎన్ని తీసేయాలంటే మన వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అందులో ఉంచాలా, మిగతా అన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఎందుకు రిమూవ్ చేసేయాలంటే గాయస్ ఇక్కడ సో వాళ్ళు ఇక్కడ చూసేది అదేనమాట. యూట్యూబ్ వాళ్ళు చూసేది అదనమాట. ఎన్ని కీవర్డ్స్ పెట్టిండు, వైరల్ కావడానికి ఎన్ని కీవర్డ్స్ పెట్టిండు, అని ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టిండు మొత్తం చూసారనమాట. మన ఛానల్ నేమ్ ఒకటి పెట్టాలి, అండ్ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాలన్నమాట. ఒక 15 వరకు ఛాన్స్ ఇస్తారనమాట. 15 వరకు ఛాన్స్ అందులో మీరు యాడ్ చేయండి, మిగతా అన్ని రిమూవ్ చేయండి. కంప్లీట్ మీకైతే సో మానిటైజేషన్ అవుతుంది ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్యాడ్ ఇమేజెస్, బ్యాడ్ వీడియోస్ కానీ అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకండి. సో అదొకటి స్ట్రైక్ ముందే వస్తుంది. సో స్ట్రైక్ రాకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది. సో మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీ వీడియో అనేది అండ్ మీ ఛానల్ అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ డిలీట్ అయిపోతుంది, టర్మినేట్ అనమాట. సో అట్లా కంప్లీట్లీ ఫాలో అవ్వండి దీనికైతే. సో ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకండి. మంచి అంటే బ్యాడ్ గా ఫొటోస్ ఉంటాయి కదా. సో బ్యాడ్ గా ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకండి, అండ్ బ్యాడ్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. అండ్ కొన్ని విషయాలు అయితే జాగ్రత్త ఏంటి? సో డిస్క్రిప్షన్ లో ఏవైతే కీవర్డ్స్ పెట్టారో, ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ పెట్టారో చూసుకోండి. మొత్తం ఎడిటింగ్ చేసుకోండి వీడియోలో. అండ్ ఎడిటింగ్ చేసిన తర్వాత మొత్తం దాన్ని సో తీసేయండి. మొత్తం ఎలా ఉందో మంచిగా చూసుకోండి. అండ్ తమ్నెయిల్ జాగ్రత్త అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే వేరే వాళ్ళ తమ్నెయిల్ పెట్టేసి అంటే వేరే వాళ్ళ పిక్ పెడతాం కదా. సో వేరే వాళ్ళ పిక్ పెట్టిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసేస్తాం. సో మన పిక్ ఉండాలి తమ్నెయిల్లో, మన పిక్ అంటే మన ఫోటో ఉండాలన్నమాట. మన ఫోటో ఉండిన తర్వాత సో మానిటైజేషన్ అవుతుంది. వేరే వాళ్ళ ఫోటో పెట్టిన తర్వాత మీరు మానిటైజేషన్ అప్లై చేసేస్తే అది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో అది జాగ్రత్త పాటించండి. వేరే వాళ్ళ ఫొటోస్ కింద ఉంటే ఆ తమ్నెయిల్ డిలీట్ చేసేయండి, వేరే తమ్నెయిల్ యాడ్ చేయండి అనమాట. సో అర్థమవుతుందా? అండ్ ఇంకొక విషయం ఏంటి, ట్యాగ్స్ లో కూడా సేమ్ టు సేమ్ మన వీడియోకి సంబంధించింది ట్యాగ్స్ అయితే అందులో పేస్ట్ చేయండి. సో వేరే అట్లా ట్యాగ్స్ అయితే పేస్ట్ చేస్తాం కదా వైరల్ కావడానికి. మన వీడియో వైరల్ కావడానికి ఏం చేస్తాం, వేరే ట్యాగ్స్ లైక్ అన్ని పేస్ట్ చేస్తాం. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గురించి నేను ఒక వీడియో తీసుకున్నాను. సో సబ్స్క్రైబర్స్ గురించే నేను ట్యాగ్స్ అందులో పెట్టాలి. సో కొన్ని వ్యూస్, కొన్ని వాచ్ టైం గురించి అన్ని పెట్టినాం అనుకోండి, సో అది మానిటైజేషన్ కు ఫెయిల్ చేస్తారు అనమాట. సో మానిటైజేషన్ చేస్తారు, బట్ మళ్ళీ చెక్ చేస్తారు
మన ఛానల్ అని టర్మినేట్ డిలీట్ అయిపోతుంది. సో అట్లా కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేసుకోండి, మీ thumbnail చెక్ చేసుకోండి. వేరే వాళ్ళ thumbnail ఉంటే, వేరే వాళ్ళ పిక్ ఉంటే తీసేయండి. మొత్తం తీసేసిన తర్వాత ఛానల్ అది సో ఇట్లా అప్లై చేసుకోండి. సో ఎట్లా అప్లై చేసుకుంటారు, ఇట్లా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, యువర్ ఛానల్స్ ఆన్ ద రైస్, యు క్యాన్ నౌ అప్లై టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఇట్లా యాప్ అని అంటున్నారు. సో ఇక్కడ స్టార్ట్ యూ అప్లై నో అంటున్నారు కదా. సో ఇట్లా అప్లై చేసేస్తే మొత్తానికి అప్లై అయిపోతుంది. వాళ్ళే మనకు మెయిల్ పెట్టేస్తారు డైరెక్ట్, నీ ఛానల్ మానిటేషన్ లో ఉంది, సో మానిటేషన్ చేసుకొని చెప్తారనమాట. సో ఇట్లా గైస్ కంప్లీట్లీ సో కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి, కంప్లీట్లీ మీకు అయితే మానిటేషన్ అయితే అయిపోతుంది. సో వాచ్ టైం ఇంకొక విషయం ఏంటంటే గైస్ ఇక్కడ సో ఏదైతే వీడియో పేలుతుంది కదా, మీకు మానిటేషన్ ఒట్టిని కాదు, మీకు వాచ్ టైం రావాలంటే ఒక వీడియో పేలుతుంది అంటే వీడియో పేలుతాయి అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ వీడియోకు జాగ్రత్తగా చూస్తారనమాట, యూట్యూబ్ వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. సో ఆ వాచ్ టైం ఎక్కడి నుండి వచ్చింది, వీడియో మంచిగా ఉందా, సో thumbnail ఎలా పెట్టారు, కీవర్డ్స్ ఎలా పెట్టారు, ట్యాగ్స్ ఎలా పెట్టారు, మొత్తం చూస్తారనమాట. జాగ్రత్తగా చెక్ చేస్తారు. విత్ ఇన్ మీకు 24 hours లో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మంచిగా ఉంటే కంప్లీట్ అయిపోతుంది. సో అది వేరే రాంగ్ వీడియోస్ గిన అప్లోడ్ చేసేస్తే, అంటే వేరే వాళ్ళ వీడియోస్ గిన అప్లోడ్ చేసేస్తే కొన్ని మిక్సడ్ ఉంటే అందులో మన వీడియో మన ఛానల్ అది డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది. కంప్లీట్లీ ఇలా ఫాలో అవ్వండి. సో కంప్లీట్లీ కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. కంప్లీట్ మీకు అయితే అర్థం అవ్వకుండా సో కొన్ని జాగ్రత్తలు అంటే వేరే వాళ్ళ వీడియోస్ మీ దాంట్లో అప్లోడ్ చేయకండి. అండ్ మన ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఎక్కువ వ్యూస్ వస్తే కంప్లీట్లీ ధైర్యంతో మనం గర్వంగా అంటే మనం ఒక గర్వం ఉంటుంది అనమాట. సో నా వీడియోస్ అప్లోడ్ చేశాను, సో నాకు వేరే వాళ్ళ వీడియోస్ అవసరం లేదు కాబట్టి సో మనం మానిటైజేషన్కి అప్లై చేసి బటన్ క్లిక్ చేయాలన్నమాట. సో అట్లా క్లిక్ చేయండి అండ్ మానిటైజేషన్ విత్ ఇన్ మీకు ½ hour లో మానిటైజేషన్ అయిపోతుంది. అట్లా అన్నమాట గైస్ కంప్లీట్లీ. సో కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి అండ్ నేను చెప్పే విధానం అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకుంటా. సో ఇంతవరకు వీడియో చూసిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.